ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. ప్రియులారా, దేవుని యందు సంతోషముగా ఆనందంగా ప్రభు పరిచర్యలో ఉన్నారని అనుకుంటున్నాను, తలంచుకుంటున్నాను. మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటున్నాం. మీ ప్రార్థన వసతులు కూడా ఏదైనా ఉంటే తప్పకుండా కింద ఉన్నటువంటి మా ఫోన్ నెంబర్లకి తప్పక మీరు తెలియచేయండి. మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ దిన దేవుని వాగ్దానాన్ని మనం ఆలోచన చేయగలిగితే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనం, నేను మీ పక్షమున ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు తన వాగ్దానాన్ని బయలుపరుస్తున్నాను. నేను ఎప్పటికీ మీ పక్షాన ఉన్నాను అని దేవుని వాగ్దానం తెలియజేస్తూ ఉంది. ఎవరికి దేవుడు వ్యతిరేకంగా ఉంటాడు అని అంటే, ఇదిగో ప్రార్థన చేయని వారికి ఆయన ముఖము విరోధముగా కనబడుతుంది. ఇదిగో మేలు చేయనేటువంటి వారికి దేవుని ముఖం విరోధంగా కనబడతా ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షాన ఉన్నాడు అని ఈరోజు మనం నమ్మాలి. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టే అపవాది వేయించినటువంటి అనేకమైన అగ్ని బాణములన్నింటినీ మనం ఎదుర్కొని ఇదిగో ధైర్యముగా మనం ముందుకు సాగలుగుతుంటున్నాం. చూడండి, ఈ మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేస్తే, ఇదిగో ఫరో 600 శ్రేష్టమైనటువంటి రథములతో ఇజ్రాయేల్ ప్రజల మీదికి రాబోతున్నాడు. ఇదిగో ఎర్ర సముద్రం మధ్యలో అడ్డుగా నిలబడుకోనున్నది. ఇజ్రాయేల్ ప్రజలు దాటి వెళ్ళాలంటే చాలా కష్టం. ఎందుకంటే వారి ప్రాణాలు పోవడానికి ఇక సమయం దగ్గర పడిందని వారు కంగారు పడుతున్నారు. అయితే కొద్దిసేపు అయిన తర్వాత ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయిన తర్వాత ఆ ఫరో సైన్యము ఆ సముద్రం గుండా తన గుర్రములను కూడా నడిపించుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇదిగో ఫరో అంటున్నాడు, ఇదిగో దేవుడు ఇజ్రాయేల్ పక్షాన ఉన్నాడు కాబట్టే మనము మన రథములు ఎంతసేపు నడిపినా కూడా ఆ చక్రములు ముందుకు సాగడం లేదు, వారితో మనం యుద్ధం గెలవలేము, ఎందుకంటే దేవుడు వారి పక్షాన ఉన్నాడు అని చెప్పి వారు తెలుసుకున్నారు. బిడ్డలారా, దేవాది దేవుడు మన పక్షాన ఉన్నాడని ఎప్పుడు మనం తెలుసుకుంటారంటే, మనకంటే ముందుగా శత్రువులు తెలుసుకుంటారు. బిడ్డలారా, ఈరోజు అపవాది అయినటువంటి సాతానుకు తెలుసు దేవుడు నీ పక్షాన ఉన్నాడని. అయితే నువ్వు తెలుసుకోలేకపోతున్నావు దేవుడు నా పక్షాన ఉన్నాడని. నువ్వు ప్రార్థన చేయడం మానేశావు, ప్రభునందు విశ్వాసం ఉంచడం మానేశావు, ప్రభు మందిరంలోకి వెళ్ళడం మానేశావు. ఎందుకు తెలుసా? దేవుడు నాకు తోడుగా లేడండి, దేవుడు నా పక్షాన లేడండి, నా కుటుంబ పక్షాన లేడండి. ఈరోజు అన్యాయం జరుగుతున్నది, అక్రమం పెరిగిపోతుంది, నా కోర్టు కేసుల నుంచి నా జీవితం విధానమే మారిపోతా ఉన్నది. ఏంటి, ఎక్కడ చూసినా కూడా నా పక్షాన గెలిచే దాఖలాలే లేవని బాధపడుతున్నామో, దేవుడు అన్యాయం చేయుట అసంభవం. ప్రియమైన బిడ్డలారా, ఆయన తప్పకుండా నీకు న్యాయం చేసేవాడిగా కనబడతా ఉన్నాడు. ఈరోజు నువ్వు అన్యాయంగా బాధపడుతున్నావా, అక్రమంతో ఇబ్బంది పడుతున్నావా? అయితే దేవుని పక్షాన ఉన్నాడు. ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచు, పోగొట్టుకున్నటువంటి ఆ విశ్వాసాన్ని మరలా దృఢపరుచుకో, ప్రభునందు నమ్మకం ఉంచు. తప్పకుండా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసి నీ శత్రువు నోటి గుండా ఈ మాట వినిపించలాగున దేవుడు చేస్తాడు. అట్టి వాగ్దానం ఈ దినాన నీ జీవితం నెరవేర్చును గాక. ఆమేన్.